వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాను కదా మళ్ళీ. ఎస్ అవునండి, కొంచెం బిజీ అయ్యాను. సో సరిగ్గా వీడియోస్ పెట్టలేదు. సో అందుకే చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా చేస్తున్నాను, బట్ కానీ పెట్టడానికి టైం కుదరట్లేదు. సో ఈరోజు ఏంటంటే ఈ ఫిష్ ఉంది కదా, ఏమనుకుంటున్నారు? ఇదేంటి టాయ్ అనుకుంటున్నారా? ఎస్, టాయే, కానీ పిగ్గీ బ్యాంక్. సో ఈ ఫిష్కి ఇక్కడ హోల్ ఉందన్నమాట. సో ఇందులో మనీ దాచేస్తూ ఉంటుంది. ఇది నేను యాక్చువల్గా ఎప్పుడు కొన్నానంటే కేటీకి 3 months ఉన్నప్పుడు కొన్నాను. సో అప్పటి నుంచి కేటీకి వచ్చే మనీ అంతా, అంటే ఎవరైనా రిలేటివ్స్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే గిఫ్ట్ అలా ఏదో ఒకటి ఉంటుంది కదా, సో గిఫ్ట్ పరంగా అలా ఇచ్చినప్పుడు సో ఆ మనీ అంతా దాచిపెడదామని అనుకున్నాను. బట్ కానీ సక్సెస్ఫుల్గా అయితే అవ్వలేదులేండి. ఎందుకంటే ఇచ్చిన మనీలో సగం ఆల్రెడీ ఖర్చు పెట్టేసేదాన్ని. క్యాష్ కదా, సో మన దగ్గర క్యాష్ అవైలబుల్గా ఉండదు. సో ఎవరో ఇచ్చిన క్యాష్ మన హ్యాండీ ఉంటుంది కాబట్టి ఈజీగా ఖర్చు పెట్టేస్తాం. సో అలా మిగిలిన దాంట్లో ఒక 1000 ఎవరైనా ఇచ్చారనుకోండి, ఒక 500 700 ఖర్చు అయిపోయిన తర్వాత మిగిలిన 200 300 ఉంటుంది కదా, అది కూడా సేవ్ చేసిన రోజులు ఉన్నాయి. సో అందుకనేసి ఇప్పుడు ఏంటి అంటే ఫిష్ చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ మనం నోట్స్ ఇలా పెడతాం కదా, సో ఇలా పెట్టినప్పుడు ఏంటంటే లోపలికి కొన్ని నోట్స్ వెళ్ళి స్ట్రక్ అయిపోయింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ నోట్స్ ఏమైనా పెట్టడానికి వీలుగా ఉండట్లేదు. సో అలా అని చెప్పి కాయిన్స్ దాచుకోలేం కదండి, కాయిన్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో అందుకనేసి నాకు దీన్ని పగలగొట్టాలనిపిస్తుంది. చూడడానికి బాగున్నా దీంట్లో ఉన్న మనీ అయితే తీసేయాలని చాలా చాలా ఆతృతగా ఉంది. సో దీన్ని ఈరోజు పగలగొట్టేద్దాం మనం. కమ్ ఆన్. సో బెడ్ ఖరాబ్ చేయకూడదు కదా, సో అందుకే నేను ఈ టవల్ ఇక్కడ స్ప్రెడ్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని పగలగొట్టాలి కదా. సో ఏం ఆయుధం యూజ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? సో అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదండి. సో ఇదైతే ఈజీ అనిపించి దీంతో పగలగొడతాను అనుకుంటున్నా. బట్ కేటీస్ పిగ్గీ బ్యాంక్ నేను కేటీ లేకుండా ఓపెన్ చేస్తున్నందుకు సారీ కేటీ, ఎందుకంటే మేలుకో ఉన్నప్పుడు చేయలేను కాబట్టి. సో ఇప్పుడు నిద్రపోతుంది, అందుకే ఇప్పుడు పగలగొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇట్స్ ఫిషీ బ్యాంక్. ఎంత ఉంది కౌంట్ చేద్దామా? ఒక 3-4,000 ఉండొచ్చేమో అనుకుంటున్నా. కేటీ మనీ ఇదంతా, కానీ లోపల అసలు ఎంత బాగా పగిలిందో చూసారా? వావ్. హాఫ్. సో నెక్స్ట్ ఏమో ఒక 200 100 మోస్ట్లీ 500 ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, బట్ కేటీకి ఎక్కువే కదా. 1 year old బేబీకి ఇంత డబ్బులు ఉందంటే. 2 3 4 5 6 కరెక్ట్గా చెప్పానండి. ఎంత ఉందో తెలుసా? 3,300. వావ్. 3,300 ఉంది కరెక్ట్గా. అండ్ మరి ఈ 2 రూపీస్ ఎక్కడితో మరి నాకు గుర్తు రావట్లేదు. సో 2 రూపీ కాయిన్ కూడా ఉంది. సో 3,302 రూపీస్. అసలు చూసారా, ఇది అసలు పగలగొట్టినట్టు ఉందా? ఎంత నీట్గా ఉందో. ఇలాగే మళ్ళీ తీసుకెళ్ళి నేను ర్యాక్లో పెట్టేస్తాను. చాలా బాగుంది. బట్ కానీ నెక్స్ట్ టైం యూజ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ పగలగొట్టేసాం కదా, సో ఇంట్రెస్ట్ రాదనమాట. మరి కొత్త పిగ్గీ బ్యాంక్ తెచ్చుకుందాం, ఈసారి వెరైటీగా ట్రై చేద్దాం. బాయ్ బాయ్.